భరించలేక కంపనోడి చంపేయగలం. అవునండి బాబు, 6 నెలల నుంచి స్నానం చేయకుండా తిరుగుతున్నారు. పెంట కంపు, కుళ్ళు కాలువ, పిల్లి శవం, మురుగుంట అన్ని కలిసిన చండాలంగా కొడుతున్నారు. మీరు త్వరగా స్నానం చేయకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను. నా కంపెనీ కింపు అనుకున్నాను. బతిమాలుతున్నావు కనుక స్నానం చేద్దాం. పద 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 బుల్లెట్ బార్కి. సర్వీసు సరసా చెయ్యాలమ్మా, లేకపోతే మందెక్కిన వీళ్ళు బళ్ళెక్కి బిల్లులు ఇవ్వమని డాన్సులు చేస్తారు. డాన్సులు కిక్కు కిక్కు. బుల్లెట్ బాబు, అర్జెంటు పళ్ళున్నట్టు అందరూ పారిపోయారు. తలనొప్పి వచ్చినట్టు నువ్వు తల బాదుకుంటున్నావు. కారణం ఎవరు? నేనా? అయ్యో ఎంత మాత్రం కాదు బాబు, వాళ్ళంతా మూర్ఖులు. తమ మంచితనం తెలియక వాళ్ళు అలా వెళ్ళిపోతున్నారు బాబు. కొంతమంది ఆనందం వచ్చినప్పుడు చంకలు కొట్టుకున్నట్టు నేను తల బాదుకుంటున్నాను, అంతేగాని తమ తప్పు ఎంత మాత్రం ఉండదురా. నాలాంటి ధర్మమూర్తి, నీతిపరుడు, శాంతి కపోతంగాడి తప్పేమీ ఉండదు. బాబు సుడిగారు బాబు, గన్ తీసి లోపల పెట్టి నీకేం కావాలో ఆర్డర్ బాబు, అన్ని నిమిషాల మీద తెచ్చేస్తాను. పెద్ద జగ్గులో 20 బీరు పోసి పట్టరా. 20 బీర్లా? తాగడానికా, పొట్ట పగిలి చావడానికా? అమ్మ పట్టుకొచ్చే అమ్మ పట్టుకొచ్చే. తేలు గురువా, కూర్చో. లోకంలో ప్రతి విధవా స్నానం చేస్తాడు, కానీ బీరు స్నానం ఈ సుడిగాలి మాత్రమే చేస్తాడు. సమ్మగా ఉంది, సమ్మగా ఉంది. మరి ఫుడ్ ఆర్డర్ ఇచ్చేస్తే ఇంకా సమ్మగా ఉంటుంది. ఇస్తా, సమ్మటి ఆర్డర్ ఇస్తా. బుల్లెట్, కోడి పకోడి 10 ప్లేట్లు, నిప్పుల మీద కలిసిన నిప్పుకోడు 4, మూతులు కోసిన పీతల వేపుడు, గొర్రె మౌసు గిన్నెడు, విస్కీ బాటిల్ 1. తేలం ఇక చాలు, ఎక్కువ తింటే అజీర్తి చేస్తుంది. దిస్ ఈజ్ సుడిగాలి స్పెషాలిటీ. అవును బాబు, అడవి గాడిదలా ఇంత గొప్పగా ఎవరు తెలుస్తారమ్మా? బాబు ఫుడ్ సరిపోయిందా, ఇంకా ఏమైనా కావాలా? ఫుడ్ సరిపోయింది కానీ నాకు పచ్చి కోడిగుడ్డు కావాలరా. కోడిగుడ్డ ఎందుకు బాబు? మీరు బాగా తినడానికి దిష్టి తీసి ఆ కోడిగుడ్డు నా నెత్తినేసి కొడదామనే? నా పిచ్చి బుచ్చి ముండకి. ఆ మాయదారి పాలెక్కడిది? మా సారు గారికి ఎడారిలో అడ్డం వచ్చింది, చంపబోతే పడగెత్తి ఏడ్చింది. అందుకే దాన్ని ముద్దుగా పెంచుకుంటున్నాం. దీని ఫుడ్ ఒక గుడ్డు. చెంచమా, కంపెనీకి కొత్త చెక్కను పట్టుకొచ్చారన్నమాట. వ్యాపారం జోరుగా సాగి కాసులు గలగల రావాలంటే ఎప్పటికప్పుడు లేత చెక్కలు కావాలి. ముదురు చిలక. వదిలేయండి, గంగు. 5 నిమిషాల్లో అది ఏడుపు ఆపేయాలి. వేలం పాటకు సిద్ధం కావాలి. ఎలా ఉన్నావు? చాలా కష్టపడినట్టున్నారా? నీ పేనావరం మీద తెలుస్తానే గుర్రమేంటి అలసిపోయినట్టుంది. ఏమ్మా బాగున్నావా? వారం రోజులైంది నువ్వు ఇల్లు వదిలిపెట్టెళ్ళి, ఇప్పుడు గుర్తొచ్చావా? మనిషి అన్నా కష్టపడాలి, సోంబేర్లో తిని కూర్చోకూడదు. మరి నువ్వెందుకు తినుకోకుండా? ఏంటి గుర్రానికి గుగ్గులు పెడుతున్నాను? అది కాదయ్యా, నెలలో 25 రోజులు నువ్వు ఇట్ట దేశం మీద తిరుగుతుంటే మేమెంత బెంగపడిపోతున్నావో తెలుసా? బెంగదేనికమ్మా, నాకు ఏదైనా ప్రమాదం జరుగుతున్నానా? మరి అమ్మా, ప్రమాదం గురించి భయపడితేనో అపాయం గురించి ఆలోచిస్తేనో జీవితంలో ముందుకు వెళ్ళాం. అన్నట్టు ఈసారి నా సంపాదన 5,000 వరహాలు. దీన్ని ఇదివరకు దాచిన దానికి చేరిస్తే చేర్చడానికి ఇదివరకు దాచిన మీ
వాడు తిరిగి తిరిగి వస్తే నిలబెట్టి కబుర్లు ఏంటే వెళ్ళు వెళ్ళి నూడి కూర్చు కూరసాయి మేము ఇద్దరికి కలిసి తింటాం వెళ్ళు నువ్వు పదరా బాబు. అడ్డులే. అది కాదరా నేను చెప్పు. ఏంటమ్మా దాచిన సొమ్ము గురించి ఏదో చెప్తూ ఆగిపోయావు, ఏం జరిగింది? ఆ పోషణలో భద్రంగా ఉందిరా పద మన ఇద్దరం కలిసి గుర్రాన్ని గుగ్గిలు పెడదాం దా. చెప్పమ్మా ఏం జరిగింది? నన్ను అడగమాకరా బాబు. ఆ సొమ్ము మీ అయ్య ప్యాకాట్లో ఎట్టా తగలబెట్టాడో నాకు తెలియదు. నంగనాచి తుంగపుర అంటే ఇదేం రోయ్, చెప్పాల్సిందంతా చెప్పేసి మళ్ళీ నాకు తెలియదంటావేటి? అది కూడా చెప్పాయి. అయ్యా మళ్ళీ ప్యాకెట్లో సొమ్ములని తగలబెట్టావా? నీ తల్లి తోడు నా పిల్లని తోడురా, నేను పోగొట్టుకోలేదురా, రెట్టింపు గెలుచుకున్నాను. కానీ ఆ రౌడీ నా కొడుకునే నా మీద పడి లాక్కున్నారు. ఎవరు వాళ్ళు? భూపతని పెద్దంటికి చెందిన ఓ చిన్న వెధవ, వాడి తాలూకు దొంగనాయాళ్ళు. వాడు ఆడేది ఏ క్లబ్ లో? ఒరే చీట్ల పేక సింగన్న, పీకుతున్న పేక తోకముడి చేయాలి ఎవరైనా. కట్టే. ఈ డబ్బుతో పాటు మొత్తం గెలుచుకుంటాను రో. అదే, 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 అదే. ఐఎమ్ సారీ. వాట్ మ్యాన్, ఆడతావా? తమరికి అభ్యంతరం లేకపోతే మరొకడుంటే మరింత బాగుంటుంది ఆట. కూర్చో కూర్చో. Thank you. అయిపోయాడు. ఆ భోగిగాడు వీడిని ఆరిపేస్తాడు. కట్ చేయి. డ్రాప్. తోట ముడిచావా? దీనక్క కలిసింది బుక్క, పగిలింది డొక్క. ఏ మ్యాన్, నువ్వే కలపాలి అన్నట్టు కలపడం వచ్చా? ఆసు 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 చీటింగ్, మోసం. ఎస్, ముక్క గాలిలోకి ఎగరేసినప్పుడు అనుకున్నా నువ్వు గాలిగారివని. అలాగా? మర్యాదగా డబ్బులు వేసి వెళ్ళిపోవు. అబ్బా, వన్ డ్రింక్. మిస్టర్